ఇంద్రకుమార్ దర్శకత్వంలో యాక్షన్, కామెడీ, డ్రామాతో పాటు మన దేశంలోని నిరుద్యోగుల సంఖ్యను చూపిన 1997 సినిమా ఇష్క్. సీరియస్లీ, నిరుద్యోగులు 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 గెస్ వాట్, నిరుద్యోగులు. రంజిత్ రాయ్ ఎన్నో కష్టాలతో తన బిజినెస్ ని ఉన్నత స్థాయికి చేర్చిన ఒక ధనవంతుడు. కానీ రంజిత్ రాయ్ కి మన దేశంలో నచ్చింది ఒకటి, అది పేదవాళ్ళు. ఎంతగా అంటే పడిపోతున్నాడు కదా పాపం అని తను పట్టుకుంటే ఒక పేదవాడు తనను ముట్టాడని వెళ్లి స్నానం చేసి వచ్చి అతని చేతి వంటనే మరీ తింటాడు. హర్బన్స్ లాల్, రంజిత్ రాయ్ యొక్క బిజినెస్ పార్ట్నర్. హర్బన్స్ కి కూడా పేదవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. తన తమ్ముడి కూతురు డ్రైవర్ కొడుకుని పెళ్లి చేసుకుందని తన ఇంటి నుంచి పంపించేస్తాడు. హర్బన్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ని చూసిన తర్వాత తన కూతురు కూడా ఒక పేదవాడినే పెళ్లి చేసుకుంటుందని శపిస్తాడు. దాంతో హర్బన్స్ భయపడిపోతాడు. వెంటనే రంజిత్ తో కలిసి లాయర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రంజిత్ కొడుకుతో తన కూతురికి మ్యారేజ్ డాక్యుమెంట్స్ ని తయారు చేయించుకుంటారు. రంజిత్ రాయ్ యొక్క కొడుకు అజయ్ కార్లో నుంచి బయటకు దిగి తన ఫ్రెండ్ అయిన రాజాతో కలిసి ఆయుర్వేద మూలికలను అమ్మటం మొదలు పెడతారు. ఇదే అనుకుంటా మరి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్. అప్పుడే సడన్ గా ఒక సాంగ్ ఎందుకో తెలియదు. సాంగ్ అయిన వెంటనే రంజిత్ మరియు హర్బన్స్ వాళ్ళకు తెలియకోకుండానే ఆ మ్యారేజ్ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ తీసేసుకుంటారు. మరి అది ఎలా అనుకుంటున్నారా? ये पहला पन्ना प्रॉपर्टी का, ये दूसरा पन्ना प्रॉपर्टी का और अब ये तीसरा पन्ना मैरिज सर्टिफिकेट का. హర్బన్స్ కూడా రంజిత్ రాయ్ మాస్టర్ ప్లాన్ నే కాపీ కొడతాడు. అలా సిగ్నేచర్ చేసిన ఇల్లిటరేట్ మధు కాజల్ తో కలిసి షాపింగ్ కి వెళ్తుంది. అక్కడ అజయ్ కాజల్ గిఫ్ట్ ని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఎంతగా అంటే స్ట్రైట్ గా వెళ్లి మధు జీప్ ని గుద్దేస్తాడు. షాపింగ్ మాల్ లో పేస్ట్ కోసం రాజా ఇంకా మధు పిచ్చి కుక్కల్లా కొట్లాడుతూ ఉండగా అక్కడికి ఆగ్రా నవాబ్ అయిన షాపింగ్ చేయడానికి వస్తారు. నవాబ్ కి ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మను చూసిన నవాబ్, మాషాఅల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, క్యా కారిగరీ హై, ఇస్ కారిగర్ కో 5 लाख नहीं 50 लाख देंगे. అందుకేమో రాజుల పరిపాలన అంతమైపోయింది. తర్వాత అజయ్ కాజల్ తనకు మరీ కనిపిస్తుందో లేదో అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇక అజయ్ కేక్ కోసం ఆ నోరేసుకొని పైప్ మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అంత ఈజీగా ఎలా వెళ్ళిపోతావురా అని కింద నుంచి ఒకడు కిందకి చూడమంటాడు. మరి అప్పటి వరకు రాజా కిందకు చూసిన అజయ్ అప్పుడు రాజా అజయ్ ని కాపాడడానికి వస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఇక వీళ్ళు ఎంతసేపటికి కిందకు పడకపోగా ఒక చెవిటివాడు పైప్ ని కోసేస్తాడు. ఎందుకంటే ఈ అంకుల్ చెప్పి ఉంటాడు. కానీ వీడికి చెవులు కదా పనిచేయింది, కళ్ళు కాదు కదా. మొత్తానికి అజయ్ ఇంకా రాజా ఎదురుంటి ఆంటీ వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్లి పడతారు. ఆంటీ అపార్థం చేసుకుని తమ భవిష్యత్తును కాపాడుకున్న రాజా ఇంకా అజయ్ బయటకు రాగానే అజయ్ కాజల్ ని ఇష్టపడడం వల్లే ఇదంతా జరిగింది అని రాజా చెబుతాడు. అలా కాజల్ మరియు అజయ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ అయిపోయిన తర్వాత మధు ఇంకా కాజల్ ఊటీకి వెళ్తారు. రంజిత్ రాయ్ అజయ్ తో తనకు ఊటీలో పెళ్లి చూపులు అరేంజ్ చేశానని, అందుకోసం అజయ్ ని ఊటీకి వెళ్ళమని చెప్తాడు. కానీ అజయ్ ఊటీకి వెళ్ళనని వాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే కాజల్ ని ఇష్టపడుతున్నాడు కాబట్టి. రాజా అక్కడికి వచ్చి తండ్రి మాటను గౌరవించవా అని అజయ్ ని కొడతాడు. రాజా ఇప్పటిదాకా ఊటీని చూడలేదు. అజయ్ తో పాటు వెళ్తే ఫ్రీగా ఊటీ చూడొచ్చు అని ప్లాన్ వేశాడు అనుకుంటున్నారా? నిజానికి వీళ్ళు ఊటీలో చూడడానికి వెళ్తుంది మధునే అని, ఊటీకి మధుతో పాటు కాజల్ కూడా వెళ్ళిందని రాజాకి తెలిసి ఉంటుంది. అందుకే ఇలా చేసి ఉంటాడు. ఇక వాళ్ళు కూడా ఊటీకి వెళ్తారు. మధుని చూడ్డానికి వచ్చింది రాజానే అని అబద్ధం చెప్తాడు. ఇక మధు అజయ్ ని రాజాని బ్రేక్స్ లేని కారులో ఒక కోతితో పాటు పంపిస్తుంది. అంటే మధు ఒకే కారుతో 2 కోతులను చంపడానికి ప్లాన్ వేసింది. కానీ మధుకి ఈ కోతి 6 months దుబాయ్ లో డ్రైవింగ్ నేర్చుకొని వచ్చిందన్న సంగతి తెలీదు. బై ద వే, ఇక్కడ ఒక కార్ ఈజీగా వెళ్ళొచ్చు. సడన్ గా బయట ఇంకో కోతి కనపడడంతో డ్రైవింగ్ సీట్ లో ఉన్న కోతి డిస్ట్రాక్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు 2 లారీలు, ఏ ఊర్లో 2 లారీలు ఇట్లా పోతాయి? ఎనీవేస్, అజయ్ సేమ్ స్టంట్ ని కాపీ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అజయ్ దుబాయ్ లో ట్రైన్ అవ్వలేదు. దాంతో కార్ చాలాసేపు కష్టపడిన తర్వాత అజయ్ కార్ ని కొండ మీద నుంచి కిందకు పడేస్తాడు. కార్ డ్రైవర్ మధు దగ్గరికి వెళ్లి ఆ 3 చనిపోయారని, ఆ కొండ మీద నుంచి ఎవరైతే పడి చనిపోతారో వాళ్ళు దయ్యాల్లా మారుతారు అని చెబుతాడు. కొద్దిసేపటి తర్వాత అలా చెప్పి వెళ్లిన డ్రైవర్ ని ఎవరో పొడి చేస్తారు. ఆ డ్రైవర్ మధు రూమ్ కే వచ్చి చనిపోతాడు. ఇదంతా చేస్తుంది దయ్యంలా మారిన రాజానే అని మధు భయపడుతూ ఉంటుంది. రాజా ముందే అక్కడికి వచ్చి ఉంటాడు. ముందుగా మధుని చూసి నవ్వుతాడు. తర్వాత మధుని ఒక కత్తితో పొడి చేస్తాడు. నిజానికి రాజా చేసింది కేవలం ఒక ప్రాంక్. అవును, ఈ దరిద్రం అప్పటి నుంచే ఉంది. ఈ ప్రాంక్ లో
రాజాతో పాటు అజయ్, కాజల్ ఇంకా డ్రైవర్ కూడా ఉంటారు. మధుకి ఏం చేయాలో తెలియక రాజాని కొట్టేసి వెళ్ళిపోతుంది. కాజల్ తన వెంట వెళ్లి బ్రేక్ లేని కారులో వాళ్ళని పంపించి వాళ్ళ ప్రాణాలతో చేసిన ప్రాంక్ అంటే ఇదేం పెద్ద ప్రాంక్ కాదులే అని చెప్తుంది. అప్పటికే రాజా మధు తన ప్రాంక్ ని స్పోర్టివ్ గా తీసుకోలేదని అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు. కాజల్ లెక్చర్ తో తన తప్పును తెలుసుకున్న మధు రాజా దగ్గరికి వచ్చి కాదు ముందు మధు వచ్చి సారీ చెప్తుంది. కానీ మధు రాజాని కొట్టింది కాబట్టి రాజా కూడా మధు జుట్టు పట్టుకొని ఇదంతా చూస్తున్న ప్రజలు ఉత్సాహంతో చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహిస్తూ ఉంటారు. 90 సినిమాలో ఇట్లా కూడా జరిగేదా? ఇంకేముంది, అజయ్ ఇంకా కాజల్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిది. అజయ్ ఇంకా మధు కలిసి వస్తారని ఎయిర్పోర్ట్ లో హర్బన్స్ మరియు రంజిత్ ఏర్పాట్లన్నీ చేసి ఎదురు చూస్తూ ఉండగా అజయ్ కాజల్ తో, రాజా మధుతో ఎంట్రీ ఇస్తారు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీని చూసిన హర్బన్స్ మరియు రంజిత్ ఎలాగైనా వీళ్ళని విడగొట్టాలని శపథం చేస్తారు. తర్వాత రోజు రాజా పనిచేసే గ్యారేజ్ దగ్గరికి వెళ్లి ఆ గ్యారేజ్ ని కొనేస్తారు. రాజా మధుని మర్చిపోతే ఆ గ్యారేజ్ తనకిస్తామని చెబుతారు. ఆ తర్వాత రంజిత్ కాజల్ తో కూడా తాను అజయ్ ని వదిలేయడానికి తనకేం కావాలో అడగమంటాడు. ఇంతకీ కాజల్ అజయ్ గ్యారేజ్ లో ఏం చేస్తోంది? దానికి కాజల్ ఒప్పుకొని ఒక కండిషన్ ని పెడుతుంది. మరి ఆ కండిషన్ ఏమంటే తాను చేసిన టీని హర్బన్స్ మరియు రంజిత్ తాగాలి. ఎందుకంటే అతిథి దేవోభవ అన్నారు మన పెద్దలు. కానీ కాజల్ టీని 1.5 విలువ గల గ్యారేజ్ డాక్యుమెంట్స్ చేస్తుంది. 10 పేపర్లతో టీ రెడీ అయిపోతుంది. వాళ్ళ కోసం చేసిన టీని వాళ్ళు తాగేలోపే రాజా ఆ టీని తాగి 1.5 కప్పు టీ టేస్ట్ మార్చలేకపోయింది, అలాంటిది మమ్మల్ని ఎలా మారుస్తుంది అని సొల్లు చెబుతాడు. టీ టేస్ట్ మారాలంటే మార్చాల్సింది టీ పొడి రా అని వీడు చెప్పాలనుకుంటున్నాడు. కానీ డైరెక్టర్ వీనికి డైలాగ్ ఇవ్వలేదు. ఒక్క టీ కోసం 1.5 కోట్లు ఖర్చు పెడతారా అని రంజిత్ రౌడీలను పిలుస్తాడు. కానీ అజయ్ వాళ్ళని బాక్సింగ్ గ్లౌ తో కొట్టి పడేస్తాడు. ఇంతకు అజయ్ గ్యారేజ్ లో ఏం చేస్తున్నాడు? ఫైట్ అయిపోయిన తర్వాత హర్బన్స్ అజయ్ ఇంకా మధు మ్యారేజ్ సర్టిఫికేట్ ని చూపిస్తూ ఉండగా మధు దూరం నుంచి గ్యాస్ టార్చ్ తో ఆ సర్టిఫికెట్స్ ని కాల్ చేస్తుంది. ఇప్పుడు మధు గ్యారేజ్ లో ఏం చేస్తుంది అనేది మాత్రం మనం అడగకూడదు. ఇప్పుడు ఈ నలుగురు కలిసి హర్బన్స్ మరియు రంజిత్ కి ప్రేమ గొప్పతనం గురించి చెప్తారు. घायल हुआ तीरों से न खंजर से कटा है, टकराया जो भी इससे वो दुनिया से मिटा है. స్కూల్లో ప్లడ్ చేస్తున్నట్లుంది. ఇక అజయ్ ఇంకా మధు ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం చెప్పడానికి హర్బన్స్ తమ్ముడు స్వీట్స్ తో వాళ్ళ ఇంటికి వస్తాడు. కలాకండ్ తప్ప ఏది తినాలని చెప్పినట్లున్నాడేమో స్వీట్స్ తీసుకుని మొగానికి సిడతాడు. హర్బన్స్ తమ్ముడు బేసిక్ గా ఇదంతా తన శాపం వల్లే జరిగింది అని క్రెడిట్ తీసుకోవడానికి వచ్చింటాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన హర్బన్స్ రంజిత్ తో కలిసి ఒక షార్ప్ షూటర్ కి 25 లక్షలు ఇచ్చి రాజాని మరియు కాజల్ ని చంపేయమని చెప్తాడు. డ్యూయెట్లు ఎలాగో అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ నలుగురు కలిసి డాన్స్ చేస్తూ ఉండగా షార్ప్ షూటర్ అక్కడికి వస్తాడు. వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళ డాన్స్ అయిపోని అని వెయిట్ చేస్తూ ఉంటాడు. 5 గంటల తర్వాత వాళ్ళు ఈ రోజు ఆగలేరని ఆ షార్ప్ షూటర్ తన షార్ట్ గన్ ని తీసి రాజా పక్కన గ్లాస్ ని కాలుస్తాడు. ఈ షార్ప్ షూటర్ చెమటలతో బెంగళూరు కరువును తీర్చొచ్చేమో. 15 గంటల 30 నిమిషాల తర్వాత వాళ్ళు డాన్స్ చేయడం ఆపేస్తారు. ఇక ఆ షార్ప్ షూటర్ అక్కడికి వెళ్లి తన ఇంట్రడక్షన్ ని ఇస్తాడు. తనను పంపింది వాళ్ళ నాన్నలే అని, రాజాని ఇంకా కాజల్ ని చంపడానికి 25 లక్షలు ఇచ్చారని గొప్పగా ఫుల్ డీటెయిల్స్ ని చెప్పేస్తాడు. ఆ డీటెయిల్స్ అన్ని విన్న తర్వాత ఆ షార్ప్ షూటర్ ని కుక్కని కొట్టినట్లు కొడతారు. మిగతా రౌడీస్ అందరూ ఫుల్ గా సాటిస్ఫై అయిన తర్వాత ఆపడానికి వస్తారు. అక్కడి నుంచి తప్పించుకొని ముసుగులేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ 25 లక్షలు తీసుకున్న షార్ప్ షూటర్ రాజాని కనిపెట్టేస్తాడు. వెంటనే గన్ తీసుకొని పక్కనున్న వాడిని కాల్ చేస్తాడు. ఇక ఫైట్ చివరిలో షూటర్ గార్డెన్ ఫోర్క్ ని తీసుకుని రాజాని చంపడానికి వెళ్తాడు. ఇప్పుడు కూడా రాజాని కాకుండా అజయ్ ని పొడి చేస్తాడు. రాజాకి ఫుల్ గా కోపం వస్తుంది. వెంటనే షూటర్ ని చంపి అజయ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ घबराने की कोई बात नहीं, ही इज आउट ऑफ डेंजर. కడుపులో పొడవడం వల్ల చేతికి బ్యాండేజ్ వేసింటారు. తలకు ఎటువంటి గాయం లేకపోయినా హాస్పిటల్లో బ్యాండేజ్ ఎక్కువ ఉన్నాయని ఒకటేసి ఉంటారు. 25 లక్షలు తీసుకుని తన కొడుకునే పొడిచాడని తెలుసుకున్న రంజిత్ అజయ్ ని చూడ్డానికి హాస్పిటల్ కి వస్తాడు. తప్పు జరిగిపోయింది, తనను క్షమించమని ప్రాధాయపడతాడు. కానీ అజయ్ కి రంజిత్ గురించి తెలుసు కాబట్టి నో క్షమాపణ అంటాడు. రాజా మాత్రం పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఉండదు తొక్కాతోలు అని అజయ్ ని ఎమోషనల్ మ్యానిపులేషన్ చేస్తాడు. చివరకు అజయ్ తన తండ్రిని క్షమించేస్తాడు. రంజిత్ కూడా ఆ నలుగురి పెళ్లి తాను దగ్గరుండి మరీ జరిపిస్తానని చెప్తాడు. హర్బన్స్ రంజిత్ వాళ్ళ ఇంటికి వస్తే రంజిత్ ఆ నలుగురి పెళ్లి తను చేస్తున్నాడని హర్బన్స్ ని చాలా మర్యాదపూర్వకంగా పంపించేస్తాడు. మరిక ఏముంది, ఇంకో సాంగ్. ఇక పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయాయి. రాజా ఇంకా కాజల్ కూడా అజయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. కానీ దారిలో కాజల్ కిడ్నాప్ అయిపోతుంది. రాజా రౌడీలందరినీ కొట్టేసి కాజల్ తో అజయ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. సడన్ గా అందరి ముందు కాజల్ మరియు రాజా ఫొటోస్ ని ప్రొజెక్టర్ వేసి మరీ చూపిస్తారు. అంటే ఇదంతా హర్బన్స్ మరియు రంజిత్ వేసిన ప్లాన్. అజయ్ వద్దురా అని చెప్తాడు. కానీ రాజానే నీతులు చెప్పి మరీ రంజిత్ ని క్షమించమని అడిగింటాడు. ఇదంతా చూసిన అజయ్
ఎటువంటి ప్రశ్న వేయకుండా రాజాని కొట్టి ఇద్దరిని ఇంటి నుంచి బయటకు పంపించేస్తాడు. ఇక కాజల్ రాజా కలిసి రాజా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే కాజల్ వాళ్ళ బాబాయ్ కూడా వీళ్లకు అమ్ముడుపోయి ఉంటాడు. సో ఇట్స్ టైమ్ ఫర్ అనదర్ సాంగ్. కానీ ఈసారి సాడ్ సాంగ్ ఎండ్ లో కాజల్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రాజా కాజల్ ని దగ్గరున్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. సివియర్ డిప్రెషన్ వల్ల, లో బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ చెప్తాడు. హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉండగా అజయ్ ఇంకా మధు అదే హాస్పిటల్ కి వస్తారు. అది ఒక మెటర్నిటీ హాస్పిటల్ అని చూసిన వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. కానీ వీళ్ళిద్దరూ ఈ హాస్పిటల్ కి ఎందుకు వచ్చినట్లు? ఇది చూసిన మధు ఇంకా అజయ్ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. మొదటి కార్డ్ ఇవ్వడానికి రాజా వాళ్ళ ఇంటికి వెళ్తారు. సర్కాస్టిక్ వేలో ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తారు. కానీ కాజల్ ఇంకా రాజా ఏం జరిగిందన్నది మాత్రం చెప్పకుండా వాళ్ళ తిట్లను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చివరకు అజయ్ కార్డ్ని విసిరేసి వెళ్ళిపోతాడు. కాజల్ నిజం చెప్పడానికి ట్రై చేయలేదు, కానీ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. రాజా అక్కడే ఉన్నాడు కదా, కాపాడేస్తాడు. కాజల్ ఫెయిల్ లెటర్ అయిన తర్వాత రాజా ఒక ప్లాన్ వేస్తాడు. అది సీరియస్లీ రాజా అసలు నోరు కూడా తెరవలేదు. ఓకే, ఇక అజయ్ని కొట్టి మధుని కిడ్నాప్ చేసి సేమ్ సీన్ ని రీక్రియేట్ చేస్తాడు. పైప్ జాయింట్స్ ని పగలగొట్టిన అజయ్ మధుని కాపాడతాడు. కానీ ఈ పైప్ ని ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేశాడు? ఇక సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ ఎంట్రీ ఇస్తారు రాజాని అరెస్ట్ చేయడానికి. రాజాని స్టేషన్ లో కొట్టడం చూసిన కాజల్ రంజిత్ దగ్గరికి వచ్చి రాజాని విడిచిపెట్టమని అడుగుతుంది. అయితే రంజిత్ కాజల్ తో ప్రేమ విలువ కంటే డబ్బు విలువే ఎక్కువ అని ఒప్పుకోమని అడుగుతాడు. అలాగే కాజల్ ఇంకా రాజా ఈ ఊరి నుంచే వెళ్లిపోవాలి అని చెప్తాడు. కాజల్ దానికి ఒప్పుకుంటుంది. రాజా ఇంకా కాజల్ ఊరిని వదిలి వెళ్ళటానికి షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అజయ్ ఇంకా మధు పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫొటోస్ కూడా ప్రొజెక్టర్ మీద ప్లే అవుతాయి. ఇప్పుడు అజయ్ కి అంతా క్లియర్ గా అర్థమై ఉంటుంది. అది కూడా వీడు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అజయ్ కోపంలో రంజిత్ గొంతు పట్టుకుంటాడు. అక్కడున్న అన్ని గ్లాసెస్ ని పగలగొట్టేసిన తర్వాత ఇప్పుడు అజయ్ తలకి దెబ్బ తగిలి ఇంత జరిగిపోయినా రాజా ఇంకా కాజల్ షిప్ దగ్గరికి వెళ్తూనే ఉంటారు. 2-3 యాక్సిడెంట్ల తర్వాత అజయ్ ఇంకా మధు షిప్ దగ్గరికి చేరుకుంటారు. కాజల్ ఇంకా రాజాతో క్షమాపణ అడుగుతారు. చివరకు ఆ నలుగురు కలిసిపోతారు. అప్పుడు హర్బన్స్ ఇంకా రంజిత్ ఎంట్రీ ఇస్తారు. అక్కడున్న షిప్ కెప్టెన్ రంజిత్ దగ్గరికి వచ్చి ఆ నలుగురికి వినబడేలా షిప్ ని అరగంట ఆపమని ఎందుకు చెప్పారని అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళు కూడా మంచోళ్ళ మారిపోయారని చూపించడానికి ఇదంతా. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. బై ద వే, నెక్స్ట్ వీడియో కోసం మీ సబ్స్క్రైబ్ ని డొనేషన్ గా తీసుకుంటున్నాను. అందుకని డొనేట్ చేయడం మర్చిపోకండి.